టీమిండియా మరో ఐసీసీ బిగ్ టోర్నీకి సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టడానికి రెడీ అవుతుంది. ఇక ఈ మెగా టోర్నీలో ఇద్దరు యువ ఆటగాళ్లు వన్డే జట్టులో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇండియా టీం తరపున అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే అద్భుత ప్రదర్శనతో జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. తొలుత టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ అద్భుత ప్రదర్శన చేశాడు. విండీస్తో సిరీస్తోనే టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు. నిలకడైన ఆట తీరుతో దాదాపు ఏడాదిన్నర కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు జైస్వాల్. ముఖ్యంగా టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయి ఇప్పటికే ఎన్నెన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడిన జైస్వాల్ 1798 పరుగులు సాధించాడు. ఇందులో 4 శతకాలతో పాటు 2 డబుల్ సెంచరీలు కూడా ఉండడం విశేషం. ఇక అంతర్జాతీయ టీ20లలో 23 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ ముంబై బ్యాటర్ 723 రన్స్ సాధించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకు జోడీగా టీ20లలో శుభమాన్ గిల్కు జంటగా ఓపెనర్గా పాగా వేసిన 23 ఏళ్ల జైసూకు ఇంతవరకు వన్డేల్లో మాత్రం అవకాశం రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ వన్డేల్లో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ యువ బ్యాటర్కు ఇంతవరకు సెలెక్టర్లు పిలుపునివ్వలేదు. అయితే స్వదేశంలో ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా జైస్వాల్ వన్డేల్లోనూ అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జనవరి 22 నుంచి భారత జట్టు ఇంగ్లాండ్తో 5 టీ20, 3 వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో జైసు వన్డే అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడనుంది. అందుకే ఈ మెగా టోర్నీకి ముందు జైస్వాల్ను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్, గిల్లకు ఛాంపియన్స్ ట్రోఫీలో బ్యాకప్ ఓపెనర్గా జైస్వాల్ను ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఇంగ్లాండ్తో కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ఆడించి అతడిని సన్నద్ధం చేయాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా లిస్ట్ ఏ క్రికెట్లో యశస్వి జైస్వాల్ మెరుగైన గణాంకాలు కలిగి ఉన్నాడు. కేవలం 32 మ్యాచ్లలోనే 1511 పరుగులు సాధించాడు. ఇందులో 5 శతకాలు, 7 హాఫ్ సెంచరీలు, 1 డబుల్ సెంచరీ ఉంది. మరి వన్డేల్లో ఈ యువ స్టార్ ఓపెనర్కి ఛాన్స్ వస్తుందా లేదా అన్నది చూడాలి. మరో యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్ వస్తుందని కథనాలు వస్తున్నాయి. ఈ ఆంధ్ర క్రికెటర్ ఇప్పటికే టీ20 టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్లో శతకంతో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు. అయితే ఇప్పట్లో వన్డేల్లో నితీష్ రెడ్డి అరంగేట్రం చేసే అవకాశం లేకపోయినా ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అతడు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు రెడ్ స్పోర్ట్స్ పేర్కొంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా నితీష్ రెడ్డి ఎంపిక కానున్నట్లు పేర్కొంది. అయితే ప్రధాన జట్టులో కాకుండా ట్రావెలింగ్ రిజర్వ్స్లో అతడు చోటు సంపాదించనున్నట్లు సమాచారం. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కానుండగా టీమిండియా మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.